దివంగత ముద్రగడ పద్మనాభం మృతికి నివాళులు అర్పిస్తూ కాకినాడలోని శుభం కళ్యాణ మండపంలో కాపు సంఘాల నేతల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంతాప సభ జరిగింది. ఎన్నో సవాళ్లు ఎదురైన రాజీ పడకుండా చివరి రోజు వరకు కాపు జాతి మనుగడ కోసం ముద్రగడ చేసిన పోరాటం చిరస్మరణీయమని నేతలు కొనియాడారు. ముద్రగడ ఆశయాల సాధనే తక్షణ కర్తవ్యమని, కాపు డిమాండ్ల సాధన కోసం అందరూ సమిష్టిగా ముందుకు సాగాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ రోజు మన ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమ నేత. ఆయన పరంగా స్వర్గస్థాయి తెలిసి అందరూ కూడా షాక్ అయిపోయారు. ఆయన పద్మనాభ సంఘ అధ్యక్షుడు మాసిరెడ్డి ఈశ్వర్ గారు కూడా కాపు ఉద్యమానికి ప్రతి చోట శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు కూడా కూడా తీసుకెళ్తారు. మేము పోరాటం చేస్తూ జరిగింది. తర్వాత పులి పోరాటంలో కూడా మేము చేసి ఆయన అధ్యక్షతన చేసి సుమారు 15 లక్షలు కాపు సోదరి సోదరులు వచ్చి హాజరయ్యారు. ఇంకేంటంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ప్రకారంగా 15 లక్షలకి చెప్పడం జరిగింది. అటువంటి ఆయన లేనిది వల్ల చాలా ఇబ్బంది అయింది. ఆయన ప్రతిరోజు ఆయన కలవటానికి డాక్టర్ కూడా మేము వెళ్ళేవాళ్ళని ఇంటికి. ఆయన నన్ను భీష్ముడు వస్తున్నాడు, రండి రండి వేసుకోగలిగారు గారు అని చెప్పి ఆహ్వానించి పలకరించి పెట్టుకోరు. పెడితే అది చెల్లెవుడే ఇది వరకు కూడా మాకు దగ్గరుండి వినిపించే కానీ ఆయన బయటికి వెళ్ళిపోతారు. అంత ఆప్యాయతతో ఆయన చేసి చాలా వచ్చేసినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ధన్యవాదాలు ప్రభాకర్. శ్రీనివాస గారు చెప్పండి, మామూలుగా ముద్రగడ పద్మనాభంతో మీతో పద్మనాభం గారితో అనుబంధం వారి దగ్గర నుంచి చూసాం. వారి పోరాటాలు కూడా చేసిన పందాన్ని కూడా దగ్గర నుంచి చూసామండి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈడబ్ల్యూఎస్ని అనౌన్స్ చేశారో ఆ రోజు కాకినాడలో మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున సంబరాలు చేసుకునే సమయంలో కూడా వారిని సంప్రదించడం. ఈడబ్ల్యూఎస్ మరి ఏదైతే ఉందో ఉన్నత కులాల వారికి ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్లో కూడా మన కాపు ముందు ఉన్నారని వారికి తెలియజేయగా చాలా సంతోషించి స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానిలో కొంత మేరకు కేటాయిస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజు నాకు ఫోన్లో మాట్లాడింది. చిన్నైనా పెద్దయినా ఏ కులమైనా సరే ఆయన ఆప్యాయతగా అయ్యా అలాగేనండి అనే సంబోధన మాకు ప్రజల హృదయాల్లో ఉంటుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్నటువంటి కీర్తి కానీ ఆయనకున్నటువంటి చరిష్మా కానీ మరే నాయకుడికి లేదని చెప్పి ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు కృష్ణరావు గారు చెప్పండి, మామూలుగా పద్మనాభం గురించి మీరు ఏం చెప్పగలుగుతారు ఈ సంతాప సందర్భంలో? ఆయన నుండి అందరికీ నమస్కారం. ముద్రగడ పద్మనాభం గారు ఏ సమస్య వచ్చినా తాను స్పందించి ఉద్యమించి ఆయా వర్గాలకు మేలు జరగడానికి తన జీవితాన్ని త్యాగం చేశాడని అనక తప్పదు. ఎందుకంటే వారు నక్సలైట్ ఉద్యమం టైంలో మనకు ఉత్తరకంచి ప్రాంతంలో అరెస్ట్ చేసిన వాళ్ళు విడిపించడానికైనా లేదా ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా కూడా వారు స్పందించారు. ముఖ్యంగా వారు చేసిన ఉద్యమం ఫలితంగా కాపు కార్పొరేషన్ అనేటువంటిది వచ్చింది. అంతకుముందు కేవలం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ మాత్రమే ఉండేది. ఈయన ఉద్యమించడం వల్ల కాపు కార్పొరేషన్తో పాటు ప్రతి సామాజిక వర్గానికి కూడా ఇవాళ కార్పొరేషన్లు వచ్చాయంటే దానికి మూల పురుషుడు పద్మనాభం గారే. ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. వారి యొక్క ఉద్యమాల యొక్క ఉద్దేశాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకుని ఇవాళ కమ్మ కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఇలాగా అన్ని కులాలకి కూడా వారి యొక్క కోరికల మేరకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఇచ్చి దానికి ప్రతినిధిని పెట్టి దానికి బడ్జెట్ అయ్యి కేటాయించారంటే దానికి మూల కారణం ముద్రగడ పద్మనాభం గారు అయితే చేసింది చంద్రబాబు నాయుడు గారు.
ఇలాగ తన జీవితం అంతా కూడా ఉద్యమాలతోటే ఎన్నో నిరాహార దీక్షలు చేసి ఆరోగ్యాన్ని పోగొట్టుకుని ఎన్నో రకాలుగా వారి కుటుంబము వారి సామాజిక వర్గంలో ఎంతోమంది మన యేసుదాస్ లాంటి నాయకులు, మన ఆకుల రామకృష్ణ గారు ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది జీవితాన్నే దాదాపు నష్టపోయారు. మరి వారి అందరినీ కూడా అందరం మన సామాజిక వర్గాలు అన్నీ కూడా గుర్తించాలి. వాళ్ళందరూ కూడా ప్రజానాయకులు. పద్మనాభం గారి యొక్క సేవలు, వారి ఉద్యమాలు ప్రజలకే మేలు జరిగాయి తప్ప ఆయనకు జరగలేదు. ప్రజల కోసమే ఆయన దాదాపు బలిదానం అయ్యాడు, ఆత్మత్యాగం చేసుకున్నాడని నేను భావిస్తున్నాను. వారిని గుర్తించి వారి యొక్క ఆశయాలని మరిన్ని అమల్లోకి తెచ్చి వారిని గౌరవించాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు చక్రధరరావు. చెప్పండి మీరు. మాది పత్తిపాడు నియోజకవర్గం. పత్తిపాడు పద్మనాభం గారు జనతా పార్టీలో ఎమ్మెల్యేగా ఫస్ట్ పోటీ చేశారు పత్తిపాడు నియోజకవర్గం నుంచి. అప్పుడు ఆయన వయసు 25 సంవత్సరాలు. మేము అప్పుడు చిన్నతనం. ఆయన బండి మీద నాగలు పెట్టుకుని ఊరేగింపుకి వెళ్తుంటే ఆయన వెనకాల జై జై అంటా పరిగెట్టాం. అలాగే పత్తిపాడు బేస్ తీసుకుని పద్మనాభం గారు అనేక ఉద్యమాలు చేశారు. మేము ఎక్కడికన్నా హైదరాబాద్ కానీ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా మీది ఏ ఊరంటే పద్మనాభం గారికి అన్ని ఇప్పటికి పద్మనాభం గారు పత్తిపాడు అనేవారు. అంత మంచి పేరు మా పత్తిపాడు రావడానికి కూడా పద్మనాభం గారి కారణం. అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం మేము చాలా చింతిస్తున్నాం. ధన్యవాదాలు. పత్తిపాడు మా ఊరు మామూలు అదే బాబా అదే వదిలేసరే మన పద్మనాభం గారి నుంచి మీ అనుబంధం చెప్పండి. మేము పంతం పద్మనాభం గారి శిష్యుగారు. పంతం పద్మనాభం గారితో ఉన్న అటాచ్మెంట్ తోటి పరిచయం. ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్ 9లోనే పంతం పద్మనాభం గారు, నేను, పట్టాంగరావు గారు సంప్ర ఎమ్మెల్యే ముగ్గురు కూడా ఉండిపోయాం. అదేది ఆయన తర్వాత మొదటి ఉద్యమాల్లోకి వచ్చారు. పద్మనాభం గారిని ఏదైనా ఉద్యమానికి నాంది పలకాలి, పంతం పద్మనాభం గారు మీరు ఉండాలంటే పంతం పద్మనాభం గారే ముద్రగడ పద్మనాభం అయితేనే సరిపోతాడు. దీనికి అతనే వాల్యుబుల్ క్యాండిడేట్ అని ఆయన నోటంటే ఆయన చెప్పిన వ్యక్తి. పంతం పద్మనాభం లాంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభాన్ని అప్రిషియేట్ చేసి ఈ ఉద్యమానికి, రంగా ఉద్యమానికి విజయవాడ నుంచి వచ్చి 4-5 కార్లు అందరూ రిక్వెస్ట్ చేస్తే ఆకుల శివనాయుడు గారు జిల్లా పేషెంట్గా కాపు నాడు జిల్లా పేషెంట్గా ఉన్నప్పుడు మిరియాల వెంకట్రావు ఏంటి, పేరు కృష్ణమూర్తి గారు ఏంటి, జిల్లా వెంకటేశ్వరరావు ఏంటి, చెత్తా పాపారావు ఏంటి, ఇలా మా మచిలీపట్నం అమ్ములే ఏంటి, వీళ్ళందరూ కలిసి వచ్చి రిక్వెస్ట్ చేస్తే వీళ్ళందరూ మళ్ళీ శివనాయుడు గారు మన సరిపోం, దీనికి మొదటి పద్మనాభం గారి ఫోటో ఉంటేనే తప్ప అంటే ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఈ కాపు నాయకుల గురించి ఒప్పుకున్నాడు తప్ప రంగా గురించి లేకపోతే ఆయనకంటూ ఇంట్రెస్ట్ ఏమీ లేదు. ఆ వేళ ఆయన వల్లే, ఆయన ఫోటో వల్లే ఈ 15 లక్షలు 20 లక్షలు ఆ వేళ విజయవాడలో రావడానికి కూడా కారణం. ఇష్యూ రంగాదేనా ఆ వేళ ఫోటో వాల్యూ, ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తి ఓన్లీ ముద్రగడ. అలాంటి వ్యక్తి కూడా మనకు దొరకడం. నిజ జీవితంలో ఒక మాట అంటే మాటే, పార్టీ అంటే పార్టీయే. బ్యాక్ హ్యాండింగ్, బ్యాక్ స్టాపింగ్ లేదు ఆయనకి. ఇప్పుడు రాజకీయాలన్నీ మనతో పార్టీలో ఉంటుంటారు, మనకు బ్యాక్ స్టాపింగ్ పార్టీ వాళ్ళకి చేస్తుంటారు. అంటే ముఖ్యంగా మీరు పద్మనాభం గారి హయాం నుంచి ముద్రగడ పద్మనాభం గారు అన్ని చూశారు. అప్పటి ఇప్పటి పరిస్థితులు, కాపు సమస్యలు మనం ఎట్లా విశ్లేషించుకోవచ్చు? మీ అనుభవం. తర్వాత ఎవరు దొరుకుతుంటే మళ్ళీ దీనికి నాంది మాకు తెలిసిన వాడికి దీన్ని మోయగలిగిన వ్యక్తి దాసు అవుతే తప్ప మాకు ఎవరు కనపడుతుంది. ధన్యవాదాలు.